యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసయ్యా స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా 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 అబ్బా తండ్రి
నా కోట ఆరాధన నీకే. నా బలమా నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. దేవా దేవా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. దేవా 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 ఆరాధన 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 అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా. మనమందరం కూడా వర్షిప్ అండ్ రివైవల్, ఆరాధన ఉజ్జీవం అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. 145వ కీర్తన 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. బిడ్డలారా, ఈరోజు వర్షిప్ అండ్ రివైవల్, ఆరాధన మరియు ఉజ్జీవం, ఈ అంశములో మొదటి విషయం ఏంటంటే గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గొప్పతనము. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు సృష్టించిన దేన్నైనా, సృష్టిని చూస్తే సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే దేవుని గొప్పతనం మనకు కనబడుతుంది. అదంతా ఎందుకు కాదు, మనల్ని దేవుడు సృష్టించిన విధానాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో, మన బ్రతుకుల్లో చేసిన కార్యాలను చూస్తే కూడా దేవుని గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గొప్పతనం మనకి అర్థం కావాలి. మనం దేవుని ఆరాధించేటటువంటి బిడ్డలుగా మారాలి అని అంటే, ఒక క్రమమైనటువంటి సంఘంగా మనం ఉండాలంటే, ఒక క్రమమైన దేవుని పిల్లలుగా మనము ఈ లోకంలో జీవించాలంటే, మనందరికి కూడా కావలసింది ఏంటంటే, మనందరికి కూడా దేవుడు ఎంత గొప్పవాడో అనేది మనకు అర్థం కావాలి. దేవుడు ఎంత గొప్పవాడు. చాలాసార్లు మన ప్రక్కనే గొప్ప వ్యక్తులు ఉన్నా మనకు అర్థం కాలేదంటే వాళ్ళెవరో అనుకుంటాం. అయితే వాళ్ళు ఎవరో చాలా గొప్పవాళ్ళని మనకు అర్థమైతే, అమ్మో ఇంత గొప్పవాళ్ళ మధ్యలో నేనున్నానా అని మనకు అనిపిస్తుంది. అలాగే మనం ఆరాధించే దేవుడు
మనం పూజించే దేవుడు, మనం మహిమపరిచేటటువంటి గొప్ప దేవుడు ఆయన ఎవరై ఉన్నారంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, యూ కెన్ వర్షిప్ హిమ్. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన గొప్పతనం మనకు అర్థం కాకపోతే ఆయన ఆరాధించలేం, ఆయన పొగడలేం. కాబట్టి ఆయన గొప్పతనం ఏంటో మనకు బాగా అర్థం అవ్వాలి. ఇది అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఆలోచన విధానంలో, ఆలోచన సరళిలో మార్పులు చోటు చేసుకుంటాయి. గనుక కీర్తనాకారుడు అంటున్నాడు, రాజవైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. I will proclaim your greatness, my God and King. I will thank you forever and ever. నేనేం చేస్తానంటే నిన్ను నిరంతరం స్తుతిస్తూనే ఉంటాను, ఘనపరుస్తూనే ఉంటాను, మహిమపరుస్తూనే ఉంటాను, కొనియాడుతూనే ఉంటాను అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. నువ్వు ఎవరై ఉన్నావంటే నా దేవుడివి. యు ఆర్ మై గాడ్ అండ్ యు ఆర్ మై కింగ్. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుణ్ణి ఎలా చూడాలంటే నీవు నా దేవుడివి. నీవు క్రైస్తవులకు దేవుడువు కాదు, లోకమంతటికి దేవుడువు అనే మాట కాదు. నీవు మొదటగా నాకు దేవుడివి. దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము దగ్గరికి వచ్చి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని తాను చెప్పడం మనం చూస్తాం. అంటే హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇండివిజువల్స్, హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. కుటుంబాలకు దేవుడు, వ్యక్తిగతంగా దేవుడు మొదటిగా. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, మనకు రాజుగా ఉన్నాడు, మనకు ప్రభువుగా ఉన్నాడు, మనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హీస్ మై గాడ్, హీస్ మై కింగ్. ఆయనను ఏలుబడి చేసేవాడు నాకు దేవుడుగా ఉన్నాడు. చూడండి, డెమోక్రసీ వేరు, థియోక్రసీ వేరు. డెమోక్రసీలో ప్రజల చేత ఎన్నుకొనబడిన వారు ప్రభుత్వాన్ని చేస్తారు, అది ప్రజాస్వామ్యం. అయితే థియోక్రసీలో దేవుడే పరిపాలన చేస్తాడు. ఆయన ఎవరు ఎన్నుకోలేదు, ఆయన ఎవరు ఎన్నుకోలేరు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని బిడ్డలారా, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు రాజు. కాబట్టి ఈ రాజ్యంలో మనం దేవునికి సజెషన్స్ ఇచ్చేది ఏముండదు. వీ పుట్ అవర్ పెటిషన్స్ బిఫోర్ గాడ్, బట్ వీ డోంట్ సజెస్ట్ గాడ్. మనం దేవుని సజెస్ట్ చేయం, సలహాలు దేవునికి ఇవ్వం. వీ పుట్ అవర్ పెటిషన్స్, మన ప్రార్థనలు, మన విన్నపాలు దేవుని దగ్గర పెడతాం. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన అన్నీ ఎరిగినవాడు, ఆయన న్యాయవంతుడు. మనం ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలి అని మనం ఆయనకి ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. హౌ కెన్ వి గివ్ హిమ్ అడ్వైస్? చూసారా ఎలా అడ్వైస్ ఇస్తాం ఆయనకి? వీ కెనాట్. కాబట్టి అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి దేవుడిగా, రాజుగా కలిగి ఉండాలి. ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆయనకి కృతజ్ఞతలు, వందనాలు చెప్పాలి. ఎవ్రీ డే ఐ నీడ్ టు థ్యాంక్ గాడ్. ప్రతిరోజు కూడా ఆయనకు వందనాలు చెప్పాలి. 145వ కీర్తన 2వ వచనంలో అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. అనుదినము నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అనుదినం స్తుతించే వారిగా ఉండాలి. ఓన్లీ సండే కాదు, ఎవ్రీ డే వీ నీడ్ టు థ్యాంక్ గాడ్, వీ నీడ్ టు ప్రైజ్ గాడ్. చూడండి, ఎవ్రీ డే వీ నీడ్ టు ప్రైజ్ గాడ్. ప్రతిరోజు కూడా మనం దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు మాత్రమే కాదు, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ మాత్రమే కాదు, నిత్యము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీ డే ఐ విల్ థ్యాంక్ యూ, ఐ విల్ ప్రైజ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నేను ఎప్పుడు కూడా నీకు స్తోత్రం చెప్తూనే ఉంటాను, ఎప్పుడు కూడా నీకు వందనాలు చెబుతూనే ఉంటాను, ఎప్పుడు కూడా నేను ఘనపరుస్తూనే ఉంటాను, ఎప్పుడు కూడా నేను మహిమపరుస్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నీవు గొప్పవాడివి, నీవు నా దేవుడివి, నీవు నా రాజువి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే
హిస్ గ్రేట్నెస్ ఈజ్ అన్సర్చబుల్. దేవుని బిడ్డలారా, హీఈస్ ద వన్ హూ పర్ఫార్మ్స్ వండర్స్. ఈయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మహత్యము, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతములను చేయవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే పరిశోధింపజాలని. అసలు మనకు అర్థం కాదు. మనం ఒకవేళ ఏదైనా గమనించి బాగా మనం పరిశీలనగా చూద్దాము అని అంటే అది వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు మన కొరకు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఏ విధమైనటువంటి పరిమితి లేకుండా ఆయన గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేసేవాడు, మహత్కార్యములు చేసేవాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే మనందరికీ కూడా అర్థమే అవ్వాల్సింది ఏంటంటే ఆయన జ్ఞానం ఎంత గొప్పది, ఆయన తెలివి ఎంత గొప్పది, వివేకం ఎంత గొప్పది అనేది మనకు అర్థం కావాలి. రోమాపత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. అశక్యములు, అగమ్యములు, గంభీరములు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన బుద్ధి బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపన శక్యము. అది ఎంతో కష్టం. ఆ గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మన జీవితంలో మనం చూస్తే ఈ దినాన ప్రభు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. గనుక ఆయన చేసిన కార్యాలన్నింటిని గురించి కూడా మనం తలపోసుకుంటూ ఉంటే ఆ గొప్ప దేవుడు చేసే కార్యాలన్నింటినీ కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే అవి వర్ణనాతీతం. దేవుని వాక్య భాగంలో 145వ కీర్తన 5వ వచనం, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. యేసయ్యా, నీ ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానం చేస్తాను. నీవు చేసిన గొప్ప కార్యాలు ధ్యానం చేసుకుంటాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనలోంచి, కష్టాల్లోంచి, కరువులో నుంచి, కాటకాలలో నుండి మనం విడిపించిన కరుణామయుడైన దేవుడు. ఆయన గురించి ఆలోచన చేసుకుంటూ వస్తే, ధ్యానం చేస్తూ ఉంటే మన హృదయాల్లో నుంచి స్తుతి అనేది బయటకు వస్తుంది. మన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఆ గొప్ప దేవునిని ఆరాధిస్తూ ఉంటే, అయ్యా, ఈ జీవితంలో ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? నిన్ను ఆరాధించే భాగ్యం కంటే ఇంకా మరి ఇంకొక భాగ్యం ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయా పిల్లలను కన్నందుకు నన్ను భాగ్యవంతురాలు అంటారు అని అన్నది. దేవుని బిడ్డలారా, సంతానం కలిగిన స్త్రీ భాగ్యవతి అయితే, భర్తను కలిగిన స్త్రీ పుణ్యస్త్రీ అయితే, దేవుని బిడ్డలారా, యేసయ్యను కలిగినటువంటి వారు ఎవరు అంటే ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కాబట్టి ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యం. క్రైస్తవ జీవితం సౌభాగ్యం. క్రైస్తవ జీవితం లేకపోతే అది దౌర్భాగ్యం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం సౌభాగ్యం. క్రైస్తవ జీవితం లేకుండా, క్రీస్తును పోలిన జీవితం లేకపోతే అది దౌర్భాగ్యం. దేవుని బిడ్డలారా, దౌర్భాగ్యములో నుంచి సౌభాగ్యములోనికి దేవుడు తీసుకొచ్చాడు. అంత మాత్రమే. ఈ సౌభాగ్యములో అలాగ సాగిపోతుంటే దేవుడు పరలోక భాగ్యాన్ని మనకిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని గొప్ప కృప మనకు అర్థం చేసుకుని, అర్థమైన తర్వాత మనం అందరం కూడా ఏం చెల్లించాలి? ఆయన గొప్ప కృప అర్థమైన తర్వాత, ఆయన గొప్ప కార్యాలు మనకు అర్థమైన తర్వాత మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఆయన గొప్ప కార్యాలు ఏం చేయాలంటే మనము వర్ణించి, ఆయన గొప్ప కార్యాలను మనం వివరిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండాలి. చూడండి 145వ కీర్తన 6వ వచనం, ఈ భీకర కార్యముల విక్రమమును
మనుషులు వివరించదను, నేను నీ మహాత్యమును వర్ణించదను. దేవుడు చేసిన గొప్ప కార్యాలు పాస్ట్ 27 yearsలో దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రాంతములోకి దేవుడు తీసుకొచ్చిన విధానం, ఇక్కడ ఇన్ని సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలు అన్నీ అని చెప్పడానికి లేదు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు. ఆయన కార్యాలు వివరించటానికి అవి వివరింపజాలనంత గొప్ప కార్యాలు గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఈ ఏరియాలో యాక్సిడెంట్లను దేవుడు దూరం చేశాడు. మాంత్రిక శక్తుల యొక్క ప్రయోగాన్ని దేవుడు దూరం చేశాడు. ఎంతోమంది దయ్యాలు బట్టి పీడించబడుతున్నటువంటి వారు ఈరోజు అలాంటి దయ్యపు శక్తుల ప్రభావం నుంచి తప్పించబడి దేవుని ఆరాధించేటటువంటి బిడ్డలుగా మారిపోయారు. దెయ్యాలు పట్టి కింద పడినటువంటి వాళ్ళు ఈరోజు చేతులెత్తి ఆరాధన చేస్తున్నారు. దేవుని పాపములో జీవిస్తూ ఎన్నో రకాలుగా కొట్టుమిట్టాడినటువంటి వారు బాప్తిస్మం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తూ ఆయనను వెంబడిస్తూ సాగిపోతున్నారు. ఆయన కార్యాలను వర్ణించాలి అని అనుకుంటే ఎలా వర్ణించగలం? ఏమని చెప్పగలం? ఏమని వర్ణించగలం? దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇన్ని కాదు. ఆయన గొప్పతనం మనకు అర్థం అవ్వాలి. ఆయన సృష్టి కార్యం గొప్పది, ఆయన విమోచన కార్యం గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సృష్టి కార్యం గొప్పది, ఆయన విమోచన కార్యం గొప్పది. సృష్టి కార్యములో మానవులను దేవుడు సృష్టించాడు. విమోచన కార్యములో దేవుడు మరలా తిరిగి ఏం చేశాడంటే తిరిగి మరలి సృష్టించాడు. సృష్టి కార్యములు దేవుడు ఏం చేశాడు? మొదటిగా హీ క్రియేటెడ్ ఎంటైర్ యూనివర్స్. సెకండ్ రిడెంప్టివ్ వర్క్లో ఏం చేశాడంటే హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ రిడెంప్షన్. హీ ప్లాన్ ఫర్ రిడెంప్షన్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి వారికి కూడా విమోచన కార్యాన్ని దేవుడు జరిగించినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సృష్టి కార్యములో మనం భూమి మీదకి వచ్చాం, విమోచన కార్యం ద్వారా దేవునిలోకి వచ్చాం. విమోచన పొందినటువంటి మనం ఆయనలోనే సాగుతుంటే దివ్యమైన శ్రేష్టమైన రాజ్యంలో మనం ఉంటాం. కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనం తెలుసుకోవలసిన విషయం ఏమనగా ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో మనము ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చూపించినటువంటి గొప్ప కృపను మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. దేవునికి స్తోత్రం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయాన్ని యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను. తన వాత్సల్యమును బట్టి కృపాతిశయాన్ని బట్టి ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను అని మనం ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు మహాకనికర సంపన్నుడు, ఆయన మంచివాడు. చూసారా, 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. The Lord is good to all and his tender mercies are over all his works. The Lord is good to all. దేవుని బిడ్డలారా, మనందరికి కూడా దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దీనుడి జీవితంలో దేవుడు మంచివాడిగా ఉన్నాడు. ఈ అల్పుని జీవితంలో దేవుడు మంచిగా వాడిగా ఉన్నాడు. మంచి దేవుడు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాడు. ఆ మంచి దేవుడు, మహిమగల దేవుడు అడుగడుగున ఎన్నో అద్భుతాలు నా జీవితంలో, మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతాలు చేసే దేవుడు. దేవుని మందిరములో ఒకానొక సమయంలో
ఇలాగా దేవుని పిల్లలందరూ కూడా వచ్చి కూర్చొని చప్పట్లు కొట్టి ఆరాధన చేసేటటువంటి అవకాశం మనం కోల్పోయాం. కానీ తిరిగి దేవుడు మనందరినీ ప్రేమించి తిరిగి అదే అవకాశాన్ని ఇచ్చాడు. అది దేవుని కృప. సర్వలోకములో ఉన్నటువంటి దేవుని ప్రజలు చేసిన ప్రార్థన మన సంఘములో ప్రతి ఉదయకాలంలో ప్రార్థనా పోరాటం ద్వారా దేవుని సన్నిధిలో మొరపెట్టుట ద్వారా దేవుని మహిమపరచుట ద్వారా ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎంత మంచి దేవుడు! మంచి కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు కదా. కష్టములో ఉన్న కష్టాలను తీసివేసి, దుఃఖములో దిగజారిపోయిన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎన్నో రకాలైన వేదనకరమైన పరిస్థితుల్లో ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. శుభకార్యాలు, మేలుకరమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు, రక్షణ కార్యాలు, ఇవన్నీ కృపగల దేవుడు చేస్తూనే వస్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు ఆ గొప్ప దేవుడు మన కొరకు చేస్తూ ఉన్న ఆ గొప్ప కార్యాలన్నింటిని బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నాహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. తన యందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారిని ఎరిగే దేవుడు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయనకు తెలుసు ఎవరు ఆయన ఆశ్రయిస్తున్నారో, ఎవరు ఆయన నమ్ముకుంటున్నారో, ఎవరు ఆయన మీద ఆధారపడుతున్నారో, ఎవరు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతున్నారో, ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరు వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడుతున్నారో, ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరు లోకం మీద ఆధారపడుతున్నారో, ఎవరు మనుషుల మీద ఆధారపడుతున్నారో, ఎవరు ఏ విధమైనటువంటి రీతిలో ప్రజల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో దేవునికి తెలుసు. దేవుని నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మన మీద మన నమ్మకం మంచిది కాదు. ఎందుకంటే మనం దేవుని నమ్మవలసిన వాళ్ళుగా ఉన్నాం. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, శక్తిగల దేవుడు, ప్రేమగల వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన నమ్మటం మంచిది. యెహోవా ఉత్తముడు, మంచోడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి శ్రమ దినము వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ పరిస్థితిలోనైనా ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన కొరకు మనం జీవిస్తాం. ఆయన సన్నిధిలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, ఎన్నో రకాలైనటువంటి టెన్షన్స్ మధ్యలో బ్రతుకుతున్నటువంటి మనకు దేవుడు మంచివాడు. ఆయనను ఆశ్రయించడం అనేది గొప్ప కార్యం. ఆమేన్, హల్లెలూయా. మా సృష్టికర్త పరిశుద్ధుడా, ఆరాధన ఉద్యోగం అనే ఈ యొక్క అంశాన్ని మా ముందు తెచ్చినందుకు నీకు వందనాలు. నీ గొప్పతనాన్ని, నీ మంచితనాన్ని, నీ ప్రభుత్వాన్ని, నీ కృపను అర్థం చేసుకుని నిరంతరం ఆరాధిస్తూ ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ నీ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళడానికి కృప అనుగ్రహించమని కృపామయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో మీరు ఉండండి, మమ్మల్ని బలపరచండి. మీ కృప ఎంత గొప్పదో మాకు అర్థమైంది. మీరు ఎంత గొప్ప దేవుడో మాకు అర్థమైంది. యుగ యుగాలు నీ కొరకే బ్రతకడానికి సహాయం చేయండి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత మాతో కూడా ఉంచండి. నీ కృపను అర్థం చేసుకుని బ్రతికేటటువంటి చక్కటి అవకాశం ఇవ్వండి. గొప్ప ఉజ్జీవం రగులును గాక. ప్రతి కుటుంబంలో ఆత్మీయమైన ఉజ్జీవం మంట రగులును గాక. ఏ ఒక్కరు కూడా చల్లారిన స్థితిలో ఉండకుందురు గాక. ఆత్మ సంబంధమైనటువంటి నూతన ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో మీరు దయచేసి దీవించి బలపరచుమని కృపామయుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.